హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత న్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్న శారీస్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మేము సపరేట్గా డిజైనర్ చేయించుకొని మరీ తీసుకొచ్చామన్నమాట ఈ శారీస్. సో ఇవన్నీ పవర్లూమ్ సెమీ పట్టు శారీస్ అనమాట. చాలా బాగుంటాయి, మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట. సో బయట వాటికంటే మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో ఈ పట్టు శారీస్ అయితే సేల్స్ అయితే బాగా జరిగాయి శ్రావణ మాసంలో. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అస్సలకి టైం కుదరట్లేదు. సో ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి చాలా బిజీ అయిపోయామన్నమాట. సో అందుకని ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి చాలా వరకు అయితే టైం తీసుకొని నేనైతే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. శారీ స్టాక్ అనేది ఒకసారి ఇంటికి వచ్చాక మేము స్టాక్ మొత్తం చెక్ చేసుకుంటాం అనమాట. శారీస్ ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందా, లేకపోతే ఏదైనా శారీ మిస్ అయ్యిందా అనేసి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మేమైతే పోస్ట్ చేస్తాము. ఈ శారీస్ ముందుగానే మా కస్టమర్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట. సో ఫస్ట్ పట్టు శారీస్ ఎవరైతే మా దగ్గర బుక్ చేసుకుంటారో వాళ్ళకు శ్రావణ మాసంలో మేమైతే బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ లాగా పంపించాము. సో మా దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్ శారీస్ కూడా, ఇంకా నైటీస్ కూడా మేమైతే సేల్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో నా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి అయితే చివ్వ సంజన అని ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేయండి చివ్వ సంజన అని నేమ్తోని. సో నా ఐడి అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఫస్ట్ తెప్పించిన శారీస్ స్టాక్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ ట్రిప్ శారీస్ అయితే ఇవి తీసుకొచ్చామన్నమాట. స్టాకు అంటే ఇవి కూడా పట్టు శారీస్ అనమాట, పవర్లూమ్ పట్టు శారీస్. సో ఎవరైతే ముందుగా బుకింగ్ చేసుకున్నారో సో వాళ్ళ పర్పస్ అయితే కొన్ని శారీస్ అయితే మేమైతే తీసుకొచ్చాము. ఇంకా ఫస్ట్ కొన్ని శారీస్ శాంపుల్గా తీసుకొచ్చాము. సో అవి సేల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది సెకండ్ ట్రిప్ అనమాట, శారీస్ స్టాక్ తెప్పియడము. సో ఇవి కూడా మాకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే డిజైన్ చేసి పంపిస్తారనమాట. సో మనకు కొంచెం ఎక్కువ బల్క్లో శారీస్ తెప్పించుకుంటే మనకు ఏదైనా ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు కొరియర్ చేస్తారు, లేకపోతే డిటిటీసీ కొరియర్లో మనకు డైరెక్ట్గా ఇంటికే కొరియర్ చేస్తారు. కానీ డిటిటీసీ కొరియర్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఇంటికి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో అలా అని చెప్పేసి నేను ఇంకా ట్రావెలింగ్ వాళ్ళకు అలా అప్రోచ్ అయ్యి అలా కొరియర్ చేయించుకుంటే చాలా అంటే చాలా టూ మచ్గా లేట్ చేసేసారనమాట. మ్యాక్సిమం మాకు ఇంటికి రావడానికి ఒక 4-5 డేస్ పట్టింది. సో అందుకనే కొంచెం లేట్ అయిపోయిందనమాట పోస్ట్ చేయడానికి కూడా. సో ఇవన్నీ సెకండ్ టైము తీసుకొచ్చామన్నమాట శారీస్. ఇవన్నీ పవర్లూమ్ పట్టు శారీస్, మంచి డిజైనర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ అందరూ మంచి రివ్యూ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు తెప్పించిన ఈ శారీస్ అన్నీ ముందుగానే బుకింగ్ చేసేసుకున్నారనమాట మా కస్టమర్స్. సో అందుకే ఇంకా వాళ్ళ కోసం మేము సపరేట్గా ఈ స్టాక్ అయితే తెప్పించాము. సో మీకు ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే నా ఐడి అని ఉంటుంది ఇన్స్టాలో చివ్వ సంజన అనేసి, వెంటనే ఐడికి మెసేజ్ చేయండి. నేను వెంటనే రిప్లై కూడా ఇస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే, మంచి రీజనబుల్ ప్రైస్లో. ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తూ ఉంటే అసలుకి నేనైతే షాక్ అయిపోయాను అనమాట. అంత బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. క్లాత్ అయితే చాలా బాగుంది, మనం ఎలా శారీ కడితే అలానే ఉంటుందన్నమాట, అంత బాగుంది. అసలుకి ఇది నార్మల్గా చూస్తే అసలు పవర్లూమ్ పట్టు శారీ లాగానే అనిపించలేదు, అసలుకి ప్యూర్ పట్టు లాగానే అనిపించింది అనమాట. అంత బాగున్నాయి శారీస్ అయితే. సో ఈ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయాయి అనమాట. ఇంకా వాళ్ళకు కొరియర్ చేయడమే లేటు. ఇంకా నేను పోస్ట్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఇంకా కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటి నుంచి ఒక 1 వీక్ ఒకసారి ఒక వీడియో అన్న 2 వీడియోస్ అన్న అలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి. సో ఎవరికి వాళ్ళు మేము డెలివరీ కూడా చేసేసాము. వాళ్ళు మంచి రివ్యూస్ కూడా ఇచ్చారనమాట. సో మీకు కూడా ఇలాంటి శారీస్ కావాలంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో నా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అండ్ నా ఇన్స్టా ఐడి కూడా ఉంది చివ్వ సంజన. సో అది కూడా ఒకసారి మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో అందులో ఇంకా మేము శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. సో మేము అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందు నార్మల్ షాప్లో మేము ఎన్నో శారీస్ తీసుకుంటుండే. ఇంకా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలుకి మా దగ్గర చాలా వరకు శారీస్ ఉంటాయి, కానీ మాకు అందులో నుంచి ఒక్క శారీస్ కూడా అసలుకి తీసుకోవాలనే ఆలోచన కూడా రాదనమాట. సో అలాంటి మైండ్ సెట్ మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. సో మాకైతే ఇన్ని శారీస్ అయితే మా దగ్గర ఉంటాయి, కానీ ఇందులో నుంచి మాకు ఒక్క శారీ కూడా తీసుకోవాలి మా పర్పస్ అనేసి అలా అనిపించదు. సో అన్నీ సేల్ అయిన తర్వాత ఏదైనా ఒక శారీ శాంపుల్గా మిగిలిపోయిందంటే అప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరం అలా షేర్ చేసుకున్నాం అనమాట కొన్ని శారీస్.
ఈ గోల్డ్ కలర్ శారీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చిందనమాట ఈ శారీ. సో ఎవరైతే మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత న్యూ బ్రైడ్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇదంతా మీనాకారి వర్క్ అనమాట. సో ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ మీనాకారి డిజైనే ట్రెండింగ్లో ఉంది. సో మేమైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎన్ని డిజైన్స్ అంటే ఫస్ట్లో అసలు ఏం తెలియకపోతుండే. ఈ డిజైన్, ఓహో ఈ డిజైన్కి ఈ కాంబినేషన్ బాగుంటుంది, ఈ కలర్కి ఇంకా ఈ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ బిజినెస్లో అడుగు పెట్టిన తర్వాతనే మాకు ఇవన్నీ తెలిసిపోయాయి అనమాట. అంటే ఈ శారీ నేమ్తో సహా, డిజైన్తో సహా, కలర్ కాంబినేషన్తో సహా మాకు అన్నీ మైండ్లో అలా సెట్ అయిపోయాయి అనమాట. ఇంకా సెకండ్ స్టాక్ మొత్తం మేము సేల్ చేసేసాము. సేల్ చేసిన తర్వాత ఇది థర్డ్ స్టాక్ అనమాట. సో ఇది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ అయితే ఉంది. సో ఇందులో ఒక 2-3 బుకింగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా మిగిలినవి ఉన్నాయన్నమాట శారీస్. మీకు ఇంకెవరికైనా కావాలంటే వెంటనే నా ఐడికి లేకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి డిజైన్స్తోనైతే స్టాక్ అయితే తెప్పిస్తాము. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక శారీ అయితే బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ కోసం నేను వాళ్ళ పర్పస్ ఒక శారీ శాంపుల్గా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం మన బ్లౌజ్కి వర్క్ ఉంటుంది. సో అంటే నేను ఫోటోలో చూస్తే ఎలానో అనిపించింది శారీ, కానీ ఇంకా మా కస్టమర్ అయితే ఈ శారీ కావాలని బుక్ చేసుకున్నారు అనేసి ఇంకా వాళ్ళ పర్పస్ అయితే నేను ఈ శారీ అయితే తెప్పించాను అనమాట. సో బ్లౌజ్కి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. అంటే ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ వర్క్ కూడా కాదు, ఇది మగ్గం వర్క్ అనమాట. చేతితోనే వేశారు కాబట్టి చాలా బాగుంది. సో మనకు ఇందులో బ్లౌజ్ ఇలా వద్దు అనుకుంటే కనుక నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేకపోతే శారీకి ఆపోజిట్గా బ్లౌజ్ తీసుకొని కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా మా శారీ కలెక్షన్ అనేది నేను కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను. సో మీకు కావాలంటే సో మీషోలో కూడా మీరు సెర్చ్ చేయండి. సో శాంపుల్గా కొన్ని శారీస్ వస్తాయి, అందులో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.